వేములవాడ రాజన్న ఘటనపై రాజ్ న్యూస్ ఇంపాక్ట్ కనబడింది. గోశాలలో ఘోరమంటూ ఇవాళ తెల్లవారుజామున రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. రాజ్ న్యూస్ కథనాలకు కలెక్టర్ స్పందించారు. వెంటనే గోశాలకు పశు వైద్య బృందాన్ని పంపారు. వేములవాడకు హుటాహుటిన వెళ్లిన డాక్టర్లు కాసేపట్లో కలెక్టర్ కు నివేదిక ఇవ్వనున్నారు. తిప్పాపురం గోశాలలో కెపాసిటీకి మించి గోవులు ఉన్నట్లు చెప్పారు డాక్టర్లు. గోశాలలో సరైన మ్యాన్ పవర్ లేదని కుండబద్దలు కొట్టారు. గోశాలలో సరైన డ్రైనేజీ లేదన్న పశు వైద్య సిబ్బంది 2 రోజులుగా వర్షాలు కురవడంతో గోశాల బురదమయంగా ఉందన్నారు. ఈ క్రమంలో తొక్కిసలాటలోనే కోడెలు మృతి చెందినట్లు చెప్పారు. ఈ ప్రమాదం జరిగింది. మీరందరూ కూడా నన్ను క్షమించాలి. ఎందుకంటే నేనే బాధ్యత తీసుకున్నాను. దీన్ని ఎవరో కాదు. కాబట్టి కింద వాళ్ళ మీద తదుపరి చర్యలు ఉంటాయి, అది వేరే విషయం. మొత్తానికైతే నేను అంతటా కూడా సంస్థ తరఫున నాదే బాధ్యత. నన్ను మొదటిగా మీ అందరూ క్షమించండి. తర్వాత ఈరోజు జరిగిన డ్యామేజ్ అయితే ఉందో మన ఏసీబీ గారి సమక్షంలో ప్లస్ మా సంస్థ తరఫున మీకు చెప్పేది ఏంటంటే, మీకు ఎలాంటి డ్యామేజ్ జరిగినా కూడా నష్టపరిహారంతో పాటు ఆ పూర్తి రేకులు ఏదైతే పగిలియో, మీ గోడలు పగిలియో అవన్నీ కూడా ఒక వారం రోజుల్లోపే మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంత మాలో లోపం. తిప్పాపురంలో 8 కోడెలు మృతి చెందాయి. గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో కోడెలను పాతిపెట్టారు. ప్రస్తుతం గోశాలలో 1200 కోడెలు ఉండగా సరైన నిర్వహణ లేక కోడెలు చనిపోతున్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడెలు చనిపోతున్న ఆలయ ఈవో కానీ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారుల తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో కూడా సరైన ఏర్పాట్లు లేక కోడెలు మృతి చెందాయని చెబుతున్నారు. కోడెలతో ఆలయానికి కోట్ల ఆదాయం ఉన్న సంరక్షణలో విఫలమవుతున్నారంటూ మండిపడ్డారు.